త్రుశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి 7 మార్క్స్ వస్తాయండి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్, 4 మార్క్స్. దానికి సంబంధించి మనకి 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i ఇంటూ 2 + 3i బై 1 + 2i ఇంటూ 2 - i అండి, అండ్ సింప్లిఫై అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనం దీని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలండి. కాంజుగేట్ అంటే మనకి ఐ ఉన్న చోట మనం ఏం రాయాలంటే ప్లస్ రాయాలి, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, అక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాయాలండి. రాసి మనం దాన్ని సింప్లిఫై చేయమన్నాడు. లెట్ దీన్ని ఏమనుకుందామంటే జెడ్ ఈక్వల్ టు 3 - 2i అండి. 3 - 2i ఇంటూ 2 + 3i అండి బై 1 + 2i ఇంటూ 2 - i అండి. ఇక్కడ మనకి వీటి యొక్క కాంజుగేట్ అంటే జెడ్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ బార్ అంటే మనకి ఐ ఉన్న ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, అంటే 3 + 2i అండి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, 2 - 3i బై ఇక్కడ 1 - 2i అండి. అలాగే ఇక్కడ 2 - అంటే 2 + i రాయాలి. ఇదండి. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దామండి. అంటే 3 × 2 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. 3 × 3 -9i అవుతుందండి. అలాగే 4i, అలాగే -6i² అవుతుంది. -6i² పైన. అలాగే కింద కూడా మల్టిప్లై చేద్దాం. అంటే 1 × 2 2 అవుతుంది, 1 × i అవుతుందండి. అలాగే -4i, ఇక్కడ -4i, అలాగే -2 × i² అండి. i² అంటే మనం మామూలుగా అయితే -1 రాయాలి. -1 అంటే ఇక్కడ 6 మైనస్ ఇక్కడ 9i నుంచి 4i తీసేస్తే 5i అవుతుంది, 5i. అలాగే i² అంటే -1 అండి, అంటే 6 ప్లస్ అవుతుంది. ఇక్కడ -3i అండి, అంటే ఇక్కడ 2 - 3i. అలాగే i² అంటే -1 కాబట్టి +2 అండి. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 12 - 5i బై ఇక్కడ 4 - 3i అండి. అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో డినామినేటర్లో i ఉంటే మనం ఏం చేయాలంటే రేషనలైజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 4 + 3i తోటి పైన కింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ తోటి రేషనలైజ్ చేద్దామండి. ఇప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 12 4 48 అండి. అలాగే 12 3 36, 36i. అలాగే -20i, ఇక్కడ -15i² అండి. ఇక్కడ a² - b² అంటే 4² - 3i² అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 48, ఇక్కడ 36i నుంచి 20i తీసేస్తే 16i అండి. ఇక్కడ i² అంటే -1 + 15 అండి బై 16. ఇక్కడ i² అంటే -1 కాబట్టి 3² అంటే 9 అవుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఈ రెండు యాడ్ చేయాలండి. అంటే 13 1 63 అవుతుంది. 63 + 16i బై 25 అండి. ఇది ఆన్సరు మన ఫస్ట్ ప్రాబ్లంకి సంబంధించి అండి. ఫైండ్ ద రియల్ నెంబర్స్ x అండ్ y ఇఫ్ x - iy ఇంటూ 3 + 5i ఈజ్ కాంజుగేట్ ఆఫ్ -6 - 24i అండి. ఇక్కడ మన సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే x - iy 3 + 5i అండి ఈజ్ ఈక్వల్ టు మనకి 6 - 24i అని ఇచ్చాడు. అంటే మనకి దీని యొక్క కాంజుగేట్ రాయాలండి. కాంజుగేట్ ఆఫ్ దీని యొక్క కాంజుగేట్ రాయాలి. కాంజుగేట్ అంటే మనకి ఇక్కడ x - iy
ఈజ్ ఈక్వల్ టు ఐ అనే చోట మనకు మైనస్ ఉంటే ప్లస్ రాయాలండి. అంటే -6 ప్లస్ 24i అవుతుంది. ఇక్కడ మనం మల్టిప్లై చేయడం అండి. అంటే 3x ఇక్కడ ఎంత అవుతుందంటే ప్లస్ 5xi మైనస్ 3yi ఇక్కడ ఎంత అవుతుంది మైనస్ 5y i స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు -6 24i. ఇక్కడ మామూలుగా అయితే i స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. అంటే 3x ప్లస్ 5y ఇక్కడ i కామన్ తీసేస్తే మనకి 5x మైనస్ 3y అండి ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు -6 24i అండి. ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాలి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేసుకుందామండి. అంటే 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు -6 అండి. అలాగే 5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ మనకి దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే 3x ప్లస్ 5y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. అలాగే 5x మైనస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేద్దామండి. సాల్వింగ్ 1 and 2 YCXY మెథడ్ ఉపయోగించి సాల్వ్ చేద్దామండి. అంటే ఫస్ట్ y కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. అంటే 5 -3 అలాగే 6 -24 అండి. అలాగే x కోఎఫిషియెంట్ 3 5 అలాగే 5 -3 అండి. ఇక్కడ మేము x రాస్తాం, ఇక్కడ y రాద్దాం, ఇక్కడ 1 రాద్దాం. x బై ఇక్కడ మనకి ఎంత అంటే ఇక్కడ -120 అవుతుంది. అలాగే ఇది +18 అండి. ఇక్కడ y బై 30 ఇక్కడ ఎంత అవుతుందంటే 24 × 3 12 1 2 3 6 7 72 అవుతుంది. అంటే +72 అండి. +72 అంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. AD - BC కాబట్టి ఇక్కడ 1 బై -9 ఇక్కడ -25 అండి. దాని నుంచి మనకి XY వాల్యూస్ అంటే x బై -102 ఇక్కడ y బై ఇక్కడ 102 అండి. ఇక్కడ 1 బై -34 అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే -102 బై -34 మైనస్ క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 102 బై -34 ఇక్కడ -3 వస్తుందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి -3 y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇక్కడ +3 వచ్చింది 3 y ఈజ్ ఈక్వల్ టు -3 అండి. ఇది ఆన్సరు. క్వశ్చన్ అండి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ -2 ప్లస్ 7i -3/2 ప్లస్ 1/2i అండి, 4 - 3i అండ్ 7/2 × 1 + i ఆర్ వెర్టిసెస్ ఆఫ్ రాంబస్ అన్నాడు. మనకి రాంబస్ అని చూపించమంటున్నాడు అండి. మన కాంప్లెక్స్ నెంబర్స్లో మనం a+ib అంటే మనం a+ib అంటే ఆర్డర్ పేర్ కింద రాయించండి. ఆర్డర్ పేర్ కింద రాసి మనం రాంబస్ యొక్క ప్రాపర్టీస్ నుంచి రాంబస్లో ఆల్ సైడ్స్ ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. AC నాట్ ఈక్వల్ టు డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ కాబట్టి AC నాట్ ఈక్వల్ టు BD అని చూపిస్తే మనకి గివెన్ వెర్టిసెస్ ఏమవుతాయంటే ఫామ్ ఏ రాంబస్ అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి గివెన్ పాయింట్స్ మనం ఆర్డర్ పేర్ కింద రాస్తే గివెన్ లెట్ A ఈజ్ ఈక్వల్ టు మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఆర్డర్ పేర్ కింద రాస్తామండి. అంటే -2, 7 B అంటే -3/2, 1/2 C అంటే 4, -3 అండి. అంటే D అంటే ఇక్కడ 7/2 మల్టిప్లై చేసేస్తే ఇది 7/2 ప్లస్ 7/2i అండి. అంటే 7/2, 7/2 ఇది మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ABCD అయితే
ఏబి బీసీ సిడి డిఏ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఏసీబీడి కూడా ఫైండ్ అవుట్ చేయాలి డయాగ్నల్స్. ఫస్ట్ ఏబి ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. మామూలుగా అయితే మనకి డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 అండి. అంటే -3/2 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అండి. అంటే 1/2 మైనస్ 7 హోల్ స్క్వేర్ అండి. చేస్తే మనకి ఇక్కడ 4 ఎల్సిఎం 4లోంచి 3 తీస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1/2 హోల్ స్క్వేర్ అండి. అలాగే ఇక్కడ 14 మైనస్ అంటే -13/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 1 ప్లస్ 169/4 అవుతుంది. అంటే రూట్ 170/2 అవుతుందండి. ఇది ఏబి యొక్క డిస్టెన్స్. అలాగే బీసీ యొక్క డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ యొక్క డిస్టెన్స్ అంటే ఇదండి 4 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్. అలాగే y2 మైనస్ అండి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మన డిస్టెన్స్ కడితే ఇక్కడ ఎల్సిఎం అండి. ఎల్సిఎం 2 అయితే 8 అంటే 11/2 హోల్ స్క్వేర్. ఇక్కడ -6 -7 అండి. -6 అంటే -7/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుందంటే 121 ప్లస్ 49 అండి బై 2 అంటే 4 అవుతుంది. అంటే రూట్ 170/2 అవుతుంది. అలాగే సిడి ఫైండ్ అవుట్ చేద్దామండి. సిడి యొక్క డిస్టెన్స్ y2 మైనస్ y1 అండి. అంటే 7/2 మైనస్ 4 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 7/2 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అండి. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ 8లోంచి మనకి -1/2 హోల్ స్క్వేర్. అలాగే 6 ప్లస్ 13/2 హోల్ స్క్వేర్ అండి. ఇది చేసేస్తే మనకి 1 ప్లస్ 169/4 అండి. అంటే రూట్ 170/2 అవుతుంది. డిఏ అండి. డిఏ యొక్క డిస్టెన్స్ అంటే ఏకి డిఏ అండి. అంటే -2 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ x2 మైనస్ x1 ప్లస్ 7 మైనస్ 7/2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ -4 అవుతుంది. అంటే -11/2 హోల్ స్క్వేర్. అలాగే ఇక్కడ 14లోంచి 7 తీసేస్తే 7/2 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ 129/121 ప్లస్ 49/4 అండి. అంటే ఇక్కడ మొత్తం టోటల్గా 170/2 అవుతుంది. రూట్ 170/2 అవుతుంది. అంటే మనకి ఏబి బీసీ సిడి డిఏ ఈక్వల్గా వచ్చినాయండి. ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. డయాగ్నల్స్ మాత్రమే. ఏసీ అండి x2 మైనస్ x1 అంటే 4 ప్లస్ 2 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 అండి. అంటే -3 -7 హోల్ స్క్వేర్ అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 36 ప్లస్ 100 అండి. అంటే 136. అలాగే బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. x2 మైనస్ 7/2 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ అండి. అలాగే y2 మైనస్ y1 అంటే 7/2 మైనస్ 1/2 హోల్ స్క్వేర్. చేస్తే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 10/2 హోల్ స్క్వేర్. ఇక్కడ 6/2 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 136/4 అవుతుంది. అంటే రూట్ 136/2 అవుతుంది. ఇది మనకి ఏసీబీడీ అండి. ఇక్కడ మనకి
ఆల్ సైడ్స్ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అని వచ్చిందండి. అంటే అలాగే డయాగ్నల్స్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అని వచ్చింది. కాబట్టి మనకి ఇది గివెన్ వెట్సెస్ ఫార్మ్ ఏ రాంబస్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్ 2+i 4+3i 2+5i అండి. 3i ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. ఇందాక మనం రాంబస్ అని చూపించాం కండి, ఇక్కడ స్క్వేర్ అని చూపించమన్నాడు. గివెన్ పాయింట్స్ మన ఆర్గాన్ ప్లేన్లో మనం ఆర్డర్ పేర్ కింద తీసుకోవచ్చు. కాంప్లెక్స్ నెంబర్ మనకి ఆర్గాన్ ప్లేన్లో అంటే 2+i అంటే 2,1, అలాగే 4+3 అంటే 4,3, అలాగే 2+5i అంటే 2,5, ఇక్కడ 0,3 అండి. వెర్టిసెస్ అయితే మనకి ఇక్కడ స్క్వేర్లో మనకి ఏమవుతుందంటే ఏబిసిడి అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతుందండి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, స్క్వేర్ అవుతుంది. కాబట్టి రాంబస్లో ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అవుతుందండి, ఇక్కడేమో ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. కాబట్టి గివెన్ సొల్యూషన్ చూద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2+1, 2+i అయితే 2,1 రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు 4,3, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 2,5 అండి. అలాగే డి ఈజ్ ఈక్వల్ టు మనకి 0,3 అండి. ఇక్కడ మనకి ఏబిబిసిడి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు √(x2 - x1) అండి. 4 - 2 హోల్ స్క్వేర్ 3 - 1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది, ఇక్కడ 2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది, అంటే √8 అండి. అలాగే బీసీ యొక్క డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. 2 - 4 అండి. అలాగే 5 - 3 హోల్ స్క్వేర్, ఇక్కడ ఎంత అవుతుందంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అండి, అంటే √8 అవుతుంది. అలాగే సిడి అండి, సిడి యొక్క డిస్టెన్స్ అంటే 0 - 2 హోల్ స్క్వేర్ 3 - 5 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 4 అవుతుంది, ఇక్కడ కూడా 5 - 3 అంటే 4 అవుతుందండి, అంటే √8 అవుతుంది. అలాగే డిఏ యొక్క డిస్టెన్స్ అండి, డిఏ అంటే మనకి ఇది అంటే 2 - 0 హోల్ స్క్వేర్, అలాగే 1 - 3 హోల్ స్క్వేర్ అండి, అంటే ఎంత అవుతుందంటే √4, 4 + 4 అండి, √8 అవుతుంది. అలాగే ఏసీ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏసీ అంటే 2 - 2 హోల్ స్క్వేర్ 5 - 1 హోల్ స్క్వేర్ అండి, అంటే ఇక్కడ 4 హోల్ స్క్వేర్, అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే √16 4 అవుతుంది ఏసీ వాల్యూ. అలాగే బీడీ వాల్యూ అండి, బీడీ వాల్యూ అంటే ఇది 2, అంటే 0 - 4 హోల్ స్క్వేర్ 3 - 3 అండి, ఇక్కడ 4 హోల్ స్క్వేర్ అంటే 16 0 అండి, అంటే √16 అండి, అంటే వాల్యూ ఎంత అంటే 4. ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుంది. అలాగే డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుందండి. గివెన్ వెర్టిసెస్ ఫార్మ్ ఏ స్క్వేర్ అండి. ఇది మనకి ప్రాబ్లం నెంబర్ 4 అండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇఫ్ ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ ఇంటూ జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండి, దెన్ షో దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఏ ప్లస్ ఐబి సి ప్లస్ ఐడి ఈ ప్లస్ ఐఎఫ్ అండి,
జీ ప్లస్ ఐహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అండి. ఇక్కడ మనకి టేక్ మాడ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. బోత్ సైడ్స్ అంటే ఇక్కడ ఏ ప్లస్ ఐబి, సి ప్లస్ ఐడి, ఈ ప్లస్ ఐఎఫ్, జీ ప్లస్ ఐహెచ్ అండి. ఇక్కడ మనం మామూలుగా అయితే సెపరేట్గా ఒక్కొక్క దానికి మాడ్ తీసుకుంటే ఏమొస్తుందంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది మాడ్ వాల్యూ బట్టి. ఇక్కడ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అండి. ఇక్కడ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్. ఇక్కడ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండి. ఇక్కడ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ మనం ఏం చేద్దాం అంటే స్క్వేర్ చేద్దామండి. స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. దాని నుంచి మనకి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, యూ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. హోల్ స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. అన్నిటికీ రూట్గా ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్, జీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు మనకి క్యాపిటల్ ఏ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ బి స్క్వేర్ అండి. ఇది మనకు ఆన్సరు. ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. దెన్ షో దట్ యూ బై ఎక్స్ ప్లస్ వి బై వై ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ అండి. అంటే దీనికి మనకి ఏ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాయాలి. ఏ క్యూబ్ ఎక్స్ క్యూబ్ అండి, ఐవై హోల్ క్యూబ్, ఇక్కడ 3x స్క్వేర్ ఐవై, అలాగే 3x ఐవై హోల్ స్క్వేర్ అండి. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ అండి. ఇక్కడ మనం దాన్ని సింప్లిఫై చేద్దాం. మనకి ఏమి ఇచ్చాడంటే యూ ప్లస్ యూ ప్లస్ ఐవి అని ఇచ్చాడు. ఇక్కడ దాన్ని సింప్లిఫై చేద్దామండి. ఎక్స్ క్యూబ్ ఇక్కడ మైనస్ వై క్యూబ్ అవుతుంది. I⁻³ ఎలా రాయొచ్చు అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాయొచ్చు. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -i హోల్ y⁻³ అవుతుంది. ఇక్కడ 3x స్క్వేర్ ఐవై అవుతుంది. ఇక్కడ -3x వై స్క్వేర్ అవుతుందండి. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ మనకి ఇమేజినరీ పార్ట్ ఒక చోట రాద్దామండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ -3x వై స్క్వేర్, అలాగే 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్ ఇంటూ ఐ అండి. ఇక్కడ యూ ప్లస్ ఐవి. ఇక్కడ మనకి రియల్ పార్టే కంపేర్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ -3x వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ అండి. అలాగే 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వి అండి. దీంట్లోంచి ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ -3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ. అలాగే యూ బై ఎక్స్, ఎక్స్ని దీనికి ఎంత తీసుకొచ్చేస్తే యూ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3y స్క్వేర్ అండి. అలాగే దీంట్లో y కామన్ తీద్దాం. 3x స్క్వేర్ -y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y. అంటే ఈ వైని దీనికి ఎంత తీసుకొచ్చేస్తే మనకి 3x స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. అంటే మనకి ఈ రెండింటి నుంచి యూ బై ఎక్స్ ప్లస్ వి బై ఇక్కడ 1 and 2 నుంచి 2 యాడ్ చేస్తే మనకి 1+2 అండి. అంటే యూ బై ఎక్స్ ప్లస్ వి బై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3y స్క్వేర్ 3x స్క్వేర్ -y స్క్వేర్ అండి. అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ 4x స్క్వేర్ అవుతుంది.
-3y² -y² 4y² అవుతుంది. 4 కామన్ తీసేస్తే మనకి x² -y² అండి. ఇది మనకి a+ib = x + i whole² by 2x² + 1. ప్రూవ్ దట్ a² + b² = x² + 1 whole² by 2x² + 1 whole² అండి. ఇక్కడ మనకి ఇది గివెన్ ఇది ఇచ్చాడు. గివెన్ a plus ib = x plus i whole square by 2x² plus 1 అండి. టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్ అండి. మాడ్యులస్ అప్లై చేస్తే మనకి mod a plus ib = mod x plus i whole square అండి. ఇక్కడ 2x² + 1. ఇక్కడ మనకి mod అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే √a² + b² అండి. ఇక్కడ √x² + 1 by 2x² + 1 అండి. ఇక్కడ స్క్వేరింగ్ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమవుతుందంటే a² + b² ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకి x² + 1 బై దీన్ని కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి 2x² + 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. దీనికి రూట్ లేదు, పైన దీనికి మాత్రమే రూట్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. కింద మాత్రం హోల్ స్క్వేర్ వస్తుందండి. దీనికి కూడా స్క్వేర్ చేస్తే మనకి a² + b² అండి. మనకి a² + b² = x² + 1 by 2x² + 1 హోల్ స్క్వేర్ అండి. ఇది ఆన్సర్. z1 = 2 - i, z2 = 1 + i అండి. ఫైండ్ mod z1 + z2 + 1 by z1 - z2 + 1 అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి సొల్యూషన్ చూద్దామండి. గివెన్ z1 = 2 - i అండి, z2 = 1 + i. ఇక్కడ మనకి z1 + z2 + 1 ఫైండ్ అవుట్ చేద్దామండి. z1 అంటే 2 - i, z2 అంటే 1 + i అండి, +1. ఇక్కడ మనకి ఈ i క్యాన్సిల్ అయిపోతే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుందండి. అలాగే z1 - z2 + 1 ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే z1 అంటే 2 - i, z2 అంటే -1 - i అండి, +1. ఇక్కడ ఏమవుతుందంటే ఇవి క్యాన్సిల్ అయిపోతే 2 - 2i అవుతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే z1 + z2 + 1 by z1 - z2 + 1 అండి, mod వాల్యూ. ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే mod 4 వచ్చింది. అలాగే కింద ఈ వాల్యూ 2 - 2i వచ్చిందండి. ఇక్కడ mod అప్లై చేస్తే మనకి 4 by √2² a² + b² అండి, అంటే -2 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 by 4 + 4 అండి, √8 అవుతుందండి. ఇక్కడ దాన్ని √8 ఎలా రాయొచ్చు అంటే 2√2 అని రాయొచ్చు. ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది √2 టైమ్స్ పోతుందండి. ఆన్సర్ √2. ఇఫ్ x - iy = √a - ib by c - id, then prove that x² + y² whole square = a² + b² by c² + d² అండి. ఇక్కడ మనకి గివెన్ ఏమిచ్చాడంటే x - iy అండి. iy = √a - ib by c - id అండి. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దామండి. అంటే x - iy హోల్ స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే a - ib by c - id వస్తుంది. ఇక్కడ టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్ అండి. ఆన్ బోత్ సైడ్స్ mod అప్లై చేద్దాం. అప్లై చేస్తే మనకి x - iy హోల్ స్క్వేర్ అండి, a - ib అలాగే c - id అండి. ఇక్కడ మనకి mod అప్లై చేస్తే x² - y హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ a² - b హోల్ స్క్వేర్ అండి. mod అప్లై చేస్తే c
సి స్క్వేరు మైనస్ డి హోల్ స్క్వేర్ అండి. దీని నుంచి మనం ఏమొస్తుందంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అండి. ఇక్కడ మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తే మనకి ఫార్ములాలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందండి. హోల్ స్క్వేర్ అయితే మనకి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉందండి మనకి. ఇక్కడ మాడ్ అప్లై చేస్తే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అండి. ఇది ఆన్సరు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎవల్యూట్ అండి ఐ పవర్ 18 ప్లస్ 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్ అండి. దీన్ని మనం సొల్యూషన్ చేయాలి. ఇక్కడ ఐ పవర్ మనకి వాల్యూ ఐ స్క్వేర్ హోల్ పవర్ 9 అని రాయించండి. ఇక్కడ ఐ పవర్ 18ని. అలాగే ఇక్కడ మనం రేషనలైజ్ చేయాలండి. 1/i కింద ఉంది కాబట్టి మైనస్ ఐ తోటి పైన కింద రేషనలైజ్ చేయాలి. హోల్ పవర్ 25 అండి హోల్ క్యూబ్. ఇక్కడ మనకి ఐ స్క్వేర్ అంటే -1 అండి. -1 హోల్ పవర్ 9. అలాగే ఇక్కడ ఐ స్క్వేర్ అంటే మల్టిప్లై చేస్తే ఐ స్క్వేర్ -1 అవుతుంది. -1 ఆల్రెడీ మైనస్ ఉందండి, +1 అయిపోతుంది. ఇక్కడ ప్లస్ -i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్. ఇక్కడ -1 హోల్ పవర్ 9 అంటే -1. అలాగే ప్లస్ దీనికి ఇక్కడ 20 మామూలుగా అయితే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కాబట్టి 25 కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది ఈవెన్ నెంబర్ కాదండి, అంటే -i హోల్ పవర్ 25 అవుతుంది. ఇక్కడ హోల్ క్యూబ్. ఇక్కడ మనం దీన్ని ఎలా రాద్దామంటే -1 ఇంటూ i కింద రాద్దామండి. ఎందుకంటే ఇది 24, ఇది ఇంటూ i అయితే 25 అవుతుంది. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మనకి -1 మైనస్ ఇదంతా ఈవెన్ నెంబర్ కాబట్టి ఏమవుతుందంటే -1 ప్లస్ అయిపోతుందండి. ఇక్కడ -i అవుతుంది హోల్ క్యూబ్. ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మనకి 1 + i హోల్ క్యూబ్. ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్ అండి, ఏ క్యూబ్. అలాగే బి క్యూబ్. ఇక్కడ 3a స్క్వేర్ బి, అలాగే 3ab స్క్వేర్ అండి. దీన్ని సొల్యూషన్ చేస్తే మనకి 1 క్యూబ్ అంటే 1, i పవర్ 3 అంటే -i, ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ i స్క్వేర్ అంటే -3 అవుతుందండి. 3i ఇది అంటే -2. 3iలోంచి i తీస్తే మనకి 2i అవుతుంది. -3లోంచి -1 తీస్తే -2 అవుతుందండి. మైనస్తో మల్టిప్లై చేస్తే మనకి 2 - 2i అండి. ఇది ఆన్సరు. ఇది మనకి 4 మార్క్స్కి సంబంధించి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 10 చేసుకుంటే మనకి ఒక క్వశ్చన్ కవర్ అవుతుందండి 4 మార్క్స్లో. మనకి 4 మార్క్స్లో చాయిస్ ఉంటుంది కాబట్టి మనకి మినిమం చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి 10 మనకి కంప్లీట్ చేయండి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే బాటనీ, జువాలజీకి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.